కృష్ణాంజలి గారు ఈరోజు రెండో రోజు కూడా విచారణ చేశారు అంటున్నారు ఐఎన్పిఆర్ మాజీ ఆయన కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు. అయితే దాంతోపాటు ఈయన మరొకటి కూడా అన్నట్టుగా వార్తలు వచ్చాయి. గవర్నమెంట్ రిలీవ్ చేయకుండానే ఆయన సెల్ఫ్గా డిసైడ్ అయిపోయి గవర్నమెంట్ మారిన వెంటనే ఆయన తన హోమ్ దీనికి అడ్రస్ చేశారని చెప్పేసి అంటున్నారు. అలా చేయొచ్చా అంటే ఆయన ఏమన్నారంటే దానికి సమాధానంగా ఎస్ అది నా ఇష్టం, నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, రిలీవ్ అయ్యి నేను నా పేరెంట్ ఏదైతే సర్వీస్ ఉంటుందో దానికి వెళ్ళి రిపోర్ట్ చేశానని చెప్పేసి. రెండోది ఈ సాక్షికి ప్రకటనల విషయంలో వన్ సైడెడ్గా అలాగే టారిఫ్లు పెంచడం కానీ ప్రకటనలు కేటాయించడం కానీ మొత్తం 43% ఒక్క సాక్షికే ఇచ్చి మిగిలిన అన్ని పత్రికలకి అన్ని మీడియా సంస్థలకి కలిపి ఒక 57% మాత్రమే ఇవ్వటం, దానిలో భాగంగా 370 కోట్లు. అలాగే పేమెంట్లు కూడా సాక్షికి ఎప్పటికప్పుడు పే చేయటం, మిగిలిన వాటికి పెండింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. దానికి సంబంధించి ఆయన్ని ఎంక్వైరీకి పిలిచారు. ఆయన చెప్తున్నటువంటి సమాధానాలు ఇవి. ఇది ఎటువైపు దారి తీసే అవకాశం ఉంది? ఇది కూడా మిగిలిన కేసుల్లాగానే సంవత్సరాల తరబడి నెలల తరబడి ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా, అందులో వీళ్ళంతా కూడా అధికారులు కదా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కదా. సురేష్ గారు, ఈ ఐఎన్పిఆర్కి సంబంధించిన కమిషనరు గత ప్రభుత్వంలో సాక్షికి మొత్తము సమాచార శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్లో అత్యధిక మొత్తం అంటే 43% సాక్షికే ఇవ్వటం అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి దర్యాప్తు జరిగింది. చాలా కూలంకుషంగా క్లియర్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపి దీంట్లో సాక్ష్యాధారాలతో సహా మొత్తం అంశాలని నిగ్గుదేల్చారు. అందుకు అనుగుణంగానే వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సు మేరకే ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో సాక్ష్యాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒక రకంగా పక్షపాతంగానే కమిషనర్ వ్యవహరించారు అనేటువంటి పూర్తి ఆధారాలు ఆల్రెడీ ఏసీబీ దగ్గర కూడా ఉన్నాయి. అయితే ఈ విధమైనటువంటి ఐఎన్పిఆర్ కమిషనరు అంటే తనకి ఐఎన్పిఆర్ అంటే ఈయన సెంట్రల్ సర్వీస్ లో ఉన్నటువంటి ఒక అధికారిని డిప్యూటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఆ విధంగా తనకి ఇక్కడ తన సొంత రాష్ట్రంలో అవకాశం ఇచ్చారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాక్షికి మేలు చేసేటువంటి విధంగా వ్యవహరించారా? లేదు అని అంటే ఏమైనా సరే వాళ్ళకి ఆ విధంగా మేలు చేసినందుకు గాను ఈయనకేమైనా వాటాలు ఇచ్చారా? దీంట్లో కరప్షన్కి సంబంధించినటువంటి ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో ఇప్పుడు ఏసీబీ ఆధారాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే మిగతా కేసుల్లో వాళ్ళు చెప్పినట్టుగా నాకు తెలియదు, గుర్తులేదు అని ఈయన చెప్పడానికి లేదండి. ఎందుకోసం అంటే అవన్నీ ఫైల్స్, ఆధారాలు ఎవరైతే ఇప్పుడు సాక్షి మీడియాకు సంబంధించి టారిఫ్ పెంచుకోవడానికి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్న దాని ప్రకారంగా అందుకు అనుగుణంగా ఐఎన్పిఆర్ డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితులు. ఆ డెసిషన్ తీసుకున్నది ఎవరు? కమిషనర్గా ఉన్నటువంటి ఈయనే. ఆ విధంగా సంతకాలు చేసింది ఈయనే. ఈయన నిర్ణయం మేరకే సాక్షికి మేలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ఫైళ్ళ మీద సంతకాలు చేసినటువంటి కమిషనరు ఈ రోజున నాకు తెలియదు, గుర్తులేదని చెప్పడానికి ఏం లేదు. అలాగే చెప్పినంత మాత్రం ఆయన తప్పించుకోవడానికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. బహుశా ఈ కేసులో అయితే మాత్రం ఆయన ఖచ్చితంగా దీంట్లో దోషిగా కావలసినటువంటి సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇక డిప్యుటేషన్కి సంబంధించినటువంటి వ్యవహారానికి వచ్చేసరికల్లా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే ఆయన పేరెంటల్ ఆర్గనైజేషన్కి వెళ్ళిపోవడానికి ఆయన వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆయనకి నోటీస్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోవడానికి లేదు, నేను రిలీవ్ చేయటం లేదు, నువ్వు రిలీవ్ కావడానికి వీల్లేదు అనేటువంటి విధంగా వీళ్ళు ఇచ్చారు. ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన నేను నా సొంత డిపార్ట్మెంట్కి నేను వెళ్ళిపోతాను, వీళ్ళు చెప్తే నేను ఆగాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి దాని మీద ఒకవేళ ఏదైనా ఉంటే ఆయన క్యాట్లో కానీ వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈయన మీరు కేంద్రంలో ఉన్నటువంటిది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్లో ఈయన అక్రమాలు చేశాడు గత ప్రభుత్వంలో, ఈయనకు మీరు పోస్టింగ్ ఇవ్వద్దు, మళ్ళీ ఈయన తిరిగి మీరు ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్లో తీసుకోవద్దు, అప్పుడు వరకు ఇక్కడే హోల్డ్లో పెట్టండి అని కేంద్రానికి వీళ్ళు లేఖ రాయొచ్చు. మరి అయితే ఆయనకు సంబంధించినటువంటి సర్వీస్కు సంబంధించినటువంటి రైట్స్ ఏమున్నాయి, దాన్ని వీళ్ళు నిరోధించడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటి దాని మీద ఎవరికి వాళ్ళు లీగల్గా ఫైట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. ఇదేం తక్కువేం కాదు.
వందల కోట్ల రూపాయల కుంభకోణం ఇది కూడా. జగన్మోహన్ రెడ్డి దేన్ని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా ఇప్పుడు ఇసుక, మద్యము, మైన్స్ ఇలాగ అన్ని చేసినప్పుడు అది సాక్షి సొంత పేపరు వ్యవహారం ఇవన్నీ పోని ఒక పద్ధతి ప్రకారంగా మిగతా వాళ్ళకు కూడా సర్క్యులేషన్ ప్రకారంగా మిగతా వాళ్ళకు కూడా ఇస్తూ ఒక 10 రూపాయలు అదనంగా తీసుకున్నాను అనుకోసి ఈ సమస్య వచ్చేది కదా. ఇంకా అసలు ఎవరు పని లేదు, మనదే ప్రభుత్వం, మనకే ఇచ్చేసేయి అనేటువంటి విధంగా చేసుకుంటే ఇప్పుడు సమస్య ఫేస్ చేస్తుంది ఎవరు? ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్నటువంటి ఆయన ఫేస్ చేస్తాడు. అప్పుడు ఉన్నటువంటి ఐఎన్పిఆర్ మినిస్టర్ ఎవరు ఉన్నారో ఆ మినిస్టర్ పాత్ర ఏమైనా ఉందనేటువంటి దాని మీద వాళ్ళు కూడా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. దీని మీద ఎలా పొలిటికల్ అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయపరమైనటువంటి చిక్కుల్ని ఎదుర్కొనే దానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏసీబీకి పూర్తి స్థాయి ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మొత్తాన్ని నేను చదివాను కాబట్టి చెబుతున్నా. పక్కా ఆధారాలతో ఈ రోజున ఏసీబీ దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే కృష్ణ. రమేష్ గారు, ఏంటి ఇన్నాళ్ళు పట్టిందా ఆయన్ని పిలిచి ఎంక్వైరీ చేయడానికి? అదేమంటేనేమో ఇప్పుడే కొత్తగా అనుకున్నట్టు మీరు అట్లెట్లా ఛార్జీ వేరే వాళ్ళకి ఇచ్చేసి సెల్ఫ్ రిలీవ్ అవుతారని చెప్పేసి అంటే, సరే దానికి ఏదో సర్వీస్ రూల్స్ ఉంటాయి, ఎలా పడితే అలాగూ వెళ్ళిపోవడానికి ఉండదు. మరి ఆయన సర్వీస్ అధికారిగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉన్నారు కాబట్టి ఆ రకంగా మరి రూల్ ప్రకారమే వెళ్ళుండొచ్చు. లేదంటే కనుక కృష్ణానీల్ గారు అన్నట్టు క్యాట్లో ఎలాగూ దాని మీద వాదోపవాదాలు ఉంటాయి, దాని మీద కంప్లైంట్ చేసుకోవచ్చు. నేనేమంటున్నానంటే అదంతా కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పత్రిక సాక్షి అనేది అందరికీ తెలిసిందే, ఎవరు కాదనటువంటిది. అటువంటిప్పుడు రేపు కనీసంగా ఇది బయటకు వస్తుంది, అసలు వినటానికి కూడా బాగోదు అన్న ఒక సంశయం కూడా లేకుండా ఈ రకంగా ప్రకటనలు ఇచ్చుకొని, అది కూడా ప్రజల డబ్బు ప్రభుత్వ ఖజానా నుంచి సొంత సంస్థకి ఆ రకంగా నిధులను కేటాయించడాన్ని మోరల్గా మీరు సపోర్ట్ చేస్తారా? సురేష్ గారు, మీరందరూ కూడా సాక్షి పేపర్కి ఎండీగా భారతిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, అది కరెక్టే, దాన్ని ఏం కాదను. కానీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈ పేపర్లు ఎవరికి బాగా ఊదుతున్నాయి, ఎవరికి ప్రచారం చేస్తాయి, ఎవరికి ఊడిగం చేస్తాయి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. ఇప్పుడు మీరు ఈ సాక్షికి ప్రకటనలు ఇచ్చిన దాని మూలంగా అవినీతి జరిగిపోయిందని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై మంత్లో జరిగిన అసెంబ్లీలో ఇదే క్వశ్చన్ని ఐఎన్పిఆర్ మినిస్టర్ గారికి వేస్తే అసెంబ్లీలో చెప్పాడు ఆయన, ఎటువంటి అవకతవకలు జరగలేదు, యాజ్ పర్ జీవో 431 ఇదంతా కూడా కరెక్ట్గానే ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది, కొలుసు పార్థసారథి గారు. అంతేకాకుండా మొన్న మా మండలిలో కూడా మళ్ళీ ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తే మండలిలో కూడా క్లియర్గా కొలుసు పార్థసారథి గారు అదే మాటను పునరుద్ఘాటించడం జరిగింది. సరే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీలు ఎలాగుంటాయో రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ఇప్పుడు ఏదో ఒకటి కక్ష కట్టి ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి, అందరికీ తెలుసు. కానీ ఇక్కడ 371 కోట్లు సాక్షికి ఇచ్చారు, కానీ ఈనాడుకి ఎంత ఇచ్చారో తెలుసా సురేష్ గారు? 43% సాక్షికి ఇచ్చారని చెప్పి మీరు చెబుతున్నారు. ఈనాడుకి ఇచ్చిన అమౌంట్ ఎంతో మీకు తెలుసా సురేష్ గారు? 243 కోట్ల రూపాయలు ఈనాడుకి ఇచ్చారు. లాస్ట్ 1.5 year ఈనాడు మాకు ప్రభుత్వ ప్రకటనలు వద్దు, మేము తీసుకోము అని చెప్పబట్టి ఈ రోజున ఆ 243 crores తోటే ఆగింది. లేకపోతే ఈనాడు పత్రికకు కూడా అదే స్థాయిలో ప్రకటనలు వచ్చి ఉండేవి. 5 సంవత్సరాల్లో సాక్షి పత్రికకు 371 కోట్లు వస్తే 3.5 సంవత్సరాల్లో ఒక ఈనాడు పత్రికకి 243 కోట్లు ఇచ్చారు. మరి ఈనాడు పత్రిక విషయంలో అలా బేరీజ్ వేసుకుంటూ వచ్చి క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 yearsకి ఎంత అవుతుందో మీ అందరికీ అర్థమవుతుంది కదా. మరి ఈనాడు పత్రికకి అక్కడ ఎక్కువ యాడ్స్ ఇచ్చినట్టు కదా, దాని మీద ఎవరు మాట్లాడరు, ఎవరు చెప్పరు. రమేష్ గారు, ఈనాడు పత్రిక ఎందుకు వద్దంది అనే విషయాన్ని మీరు అక్కడ కన్వీనియంట్ గా పక్కన పెడుతున్నారు. అక్కడ పేమెంట్లు జరగట్లేదు, అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. అక్కడ పేమెంట్లు జరగటంలా అవన్నీ పెండింగ్ లో ఉండబట్టే ఇక అవసరం లేదులే అన్న. రెండోది సాక్షి ఈ మొత్తం రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు ఎవరి సర్క్యులేషన్ ఎంత అనేది. అగ్రగామి పత్రికగా సర్క్యులేషన్ ఎక్కువ ఉన్నది ఈనాడు, సాక్షి కాదు. సో ప్రకటనల యొక్క నిబంధనల ప్రకారం ఎవరైతే మొదటి స్థానంలో ఉంటారో వాళ్ళకే సింహభాగం వెళ్ళాలి.
మీరేదో సాక్షికి ఎక్కువ ఉన్నట్టుగా దానికి కూడా ఒక దీన్ని తీసుకొచ్చారు, ఒక స్కీమ్ తీసుకొచ్చారు. నాకు తెలుసు సురేష్ గారు, నేనేం తెలియకుండా మాట్లాడుతున్నా, అదే చెప్తున్నా. అదే సార్, అందుగురించే ఈ రకమైన నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఈ ఏదైతే వాలంటీర్లు అలాగే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని 2.5 లక్షలు 1.5 లక్షలు మొత్తం 4 లక్షల మంది కూడా ఒక పత్రిక కొనాలని చెప్పేసి 200 రూపాయలు కేటాయించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకమైనటువంటి వ్యూహం. ఆ వ్యూహం గురించి కూడా చెప్తాను, వినండి. ఇది ఆర్టీఐ ప్రకారంగా బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్. 200 రూపాయలు కేటాయించారు, సరే. జీవోలో పత్రిక పేరు చెప్పలేదు, న్యూస్ పేపర్ కొనాలని పెట్టారు. టెక్నికల్గా ఎవరైనా చెప్తారు, సాక్షి కావాలని ఎవడు పెట్టడు డైరెక్ట్గా జీవోలో. సో దాన్ని చూపిస్తున్నారు కారణంగా ఇది ఆల్రెడీ కేసు నడుస్తోంది. నేనేమంటున్నానంటే 200 రూపాయలు ఉన్నప్పుడు మరి ఈనాడు పత్రిక అలాగే మిగిలిన పత్రికల యొక్క కాస్ట్ కూడా చూడాలి మంత్లీ. ఈనాడు 200 పైచిలకు ఉంది, 206 207 ఉందట అప్పట్లో. మరి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కల్పించాలనుకున్నప్పుడు 210 రూపాయలు అంత ఇవ్వాలి, 200 కేటాయించారు, 174 రూపాయలు అప్పుడు సాక్షికి మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీజు. అది మరి ఏ వ్యూహంతో ఏ ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చారో క్లియర్గా అర్థమవుతోంది. ఈ సర్క్యులేషన్ విషయంలో ప్రకటనల యొక్క నిబంధనలు ఉన్నాయి కాబట్టి వాటిని ఓవర్కమ్ చేయడానికి. కాబట్టి ఇదంతా కూడా సెల్ఫ్ సర్వీస్గా కనపడుతుంది కదా సార్ క్లియర్గా. సురేష్ గారు, పత్రికలకు యాడ్లు ఇచ్చిన విషయం వేరు, మీరు చెబుతున్న వాలంటీర్స్కి పేపర్ ఇస్తున్న విషయం వేరు. ఇప్పుడు మనం యాడ్ల గురించి మాట్లాడుతున్నాం, దాన్ని కలిపే. ఇప్పుడు యాడ్లకి ఇచ్చిన అమౌంట్ వేరు, పత్రికకి ఈ వాలంటీర్స్కి ఇచ్చిన అమౌంట్ వేరండి. దీన్ని మీరు కలిపి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం యాడ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. యాడ్ల విషయంలో 371 crores సాక్షికి ఇస్తే 243 crores 3.5 years లో ఈనాడు పేపర్కి ఇచ్చారు. కాదని చెప్పి మీరు చెబుతారా? నిండు అసెంబ్లీలో కానీ నిండు శాసనమండలి సభలో కానీ ఐ&పిఆర్ మినిస్టర్ కొలుసు పార్థసారథి గారు యాజ్ పర్ జీవో 431 జీవో ప్రకారమే యాడ్స్ ఇవ్వడం జరిగింది, ఎక్కడా పొరపాట్లు జరగలేదని చెప్పి క్వశ్చనర్లో చెప్పిన సందర్భం అటు అసెంబ్లీలోను ఇటు శాసన మండలిలోను కూడా చెప్పారు. ఈ రోజున మీరు సాక్షి పత్రికకు మాత్రమే ఏవో ఎక్కువ ఇచ్చేశారు, ప్రభుత్వం తప్పు చేసేసింది, సాక్షి పత్రిక మనదని తెలిసి కూడా రేపు ఇది బయటపడిపోద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదని చెప్పి మీరు అడుగుతున్నారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ప్రభుత్వ పరంగా ఉన్న ఆ శాఖ వారు కానీ ఈ విషయంలో తప్పు జరిగిన దాఖలాలు లేవు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టు సరే ఆయన కృష్ణాంజనేయులు గారు చదివామంటున్నారు, రేపొద్దున భవిష్యత్తులో దాని ప్రకారం మంత్రి గారు తప్పు చేశారా లేకపోతే ఐ&పిఆర్ కమిషనర్ గారు తప్పు చేశారా అనేది తేలుద్ది. కాబట్టి అప్పుడు మనం ఆ విషయాల మీద చర్చించవచ్చు. ఇక్కడ ఓకే రమేష్ గారు, మనకు ఎక్కువ సమయం లేదు. నేను ఎందుకని చెప్పి అది తీసుకొచ్చానంటే వాలంటీర్ల అంశము, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అలాగే వీళ్ళది మొత్తం 4 లక్షల సర్క్యులేషన్ నంబర్ పెంచుకునే దానిలో భాగంగా ఈ వ్యూహం రచించారనేది చెప్తున్నారు. రెండోది మీరంటారు కాదు అందరూ కొన్నది సాక్షి పత్రికే, ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి? సాక్షికే కదా వెళ్ళేది. ఆ రకంగా కూడా ఖజానా నుంచి ఆ రకంగా కూడా సాక్షికే మెయిల్ చేసుకున్నారు కదా, క్లియర్గా తెలుస్తుంది కదా ఇక్కడ. ఇక మీరు అదే నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు సాక్షి వాలంటీర్స్ కి సచివాలయ ఎంప్లాయీస్ కి వెళ్ళిన దాన్ని డిఫరెంట్ సబ్జెక్టు. యాడ్స్ విషయంలో తప్పు జరిగిందా లేదా అనేది నేను చెప్తున్నా. సర్క్యులేషన్ పెంచుకోవాలనే వ్యూహంలో భాగంగా తీసుకొచ్చినటువంటి ఒక ప్రక్రియ అని మాత్రమే చెప్పదలుచుకున్నాను ఇక్కడ. రమేష్ గారు, కిరణ్ గారు ప్లీజ్. ఇప్పుడు ఇది ఈ స్కామ్ అనేది ఖచ్చితంగా ప్రూవ్డ్ స్కామ్ అనేది అందరికి అర్థమైపోయింది, పాయింట్ నెంబర్ 1. రెండోది, విచారణలో భాగంగా రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, హలో బ్రదర్ సినిమాలో బ్రహ్మానందం దొంగతనం చేస్తాడు, జనాలందరూ దొంగతనం చేసిన బ్రహ్మానందను పట్టుకుంటే నన్ను ఒక్కడనే పట్టుకున్నారేంది, వెనకున్నోడు నీ అమ్మ డాషా అని చెప్పి అంటాడు. ఆ విధంగా చెప్పాడంట. నేనే కాదు నా వెనకోళ్ళు కూడా అందరూ అదే దొంగతనం చేశారు, కాబట్టి వాళ్ళు చేసిన దొంగతనం అయితే నేను దొంగతనమే అని చెప్పి చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఇది మాత్రమే కాదు, 250 మంది సాక్షి ఎంప్లాయీస్ ని ఐ&పిఆర్ లోకి తీసుకొని ఉద్యోగం అక్కడ జీతాలేమో ఐ&పిఆర్ పే చేయటం, ఇది కూడా ఒక పెద్ద స్కామే. అంటే ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నారు. కారణం ఏంటంటే 151 సీట్లు వచ్చినాయి, ఇక మాకు ఇది ఎదురే లేదు, ఈ నెంబర్కి మహా అంటే ఏమైతే 40 సీట్లు 50 సీట్లు తగ్గుతాయి తప్ప ప్రభుత్వం మాకే ఉంటుంది 30 సంవత్సరాలు అనేటువంటి
ఒక ఓవర్లుక్తో ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారం దొంగతనం చేశారు, దోపిడీలు చేశారు, ఎన్ని రకాలుగా చేశారు అన్ని రకాలుగా చేశారు. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే అందరూ సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీంట్లో జరిగిందనేటువంటి వాస్తవం ఒప్పుకుంటే రమేష్ గారు మాత్రం ఎలాగోలా పాపం డిఫెండ్ చేయాలంటే అధికార ప్రతినిధిగా ఆయన బాధ్యత తప్పేం లేదులే కానివ్వండి. కానీ ఇంత పట్టపగలు నగ్నంగా దొరికిపోయిన తర్వాత కూడా దాన్ని వెనకేసుకురావడం అనేది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ ఎంటైర్ ఈ ఐఎన్పిఆర్ స్కామ్లో కేవలం ఈ అధికారి మాత్రమే కాదు, ఈయనకి ఆ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు, అదే విధంగా ఇది జరగడానికి కారణమైన వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజు అధికారులు మాత్రమే. ఇప్పుడు ఏమైతే ఉంటుందండి, చేపిచ్చేదేమో మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు, బాధితులుగానేమో ఓన్లీ ఒక అధికారం ఇద్దరు అధికారులు మాత్రమే జరుగుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అసలు మూల కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని మా ప్రభుత్వ పరంగా కూడా కొంత నిబద్ధతను చాటుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. ఓకే కిరణ్ గారు, బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైందండి. ఏసీబీ మొత్తం విచారణ చేసి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ చాలా డేటా ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్ ఎప్పుడు రీసెంట్గా 2024 నవంబర్లో రీసెంట్గా ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆ ఎఫ్ఐఆర్లో ఏమి విచారణ చేసి తయారు చేసిన ఆరోపణలు ఏమున్నాయంటే ఎఫ్ఐఆర్లో ఈయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ చాలా చేశాడు. దాదాపు 270 మందిని రకరకాల పొజిషన్స్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. ఈయన నిబంధనలను పక్కన పడేసి కేవలం పొలిటికల్ ప్రెషర్ తోటి రాజకీయ నాయకుల యొక్క సిఫార్సుల మేరకు 270 అనధికారిక, చాలా మంది రెజ్యూమ్స్ కూడా లేవు రికార్డ్స్ లో. ఇదొక అవినీతి. దాంట్లో చాలా డబ్బు గవర్నమెంట్ ప్రజల సొమ్ము వృధా అయింది దీంట్లో. మరి మిత్రుడు రమేష్ ఇందాక చెప్తూ ఈనాడు కూడా ఇచ్చారు 240 కోట్లు, వాళ్ళు ఆపారన్న. సరే ఈనాడుకి ఇచ్చారు, సరే ఆ ఇచ్చిన కారణాలు వేరే ఉన్నాయి, ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చర్చించాను దాని మీద. మరి కేవలం TV9, టీవీ తర్వాత ఎన్టీవీ, సాక్షికే టీవీలకి ఎందుకు వెళ్ళిన యాడ్లు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహా టీవీ, తర్వాత TV5 వీళ్ళకి ఎందుకు రిలీజ్ చేయలేదు యాడ్స్? కారణం ఏంటి? దీంట్లో పక్షపాతం లేదా, దుర్బుద్ధి లేదా, దురుద్దేశం లేదా, వాటికి వ్యూవర్షిప్ లేదా? చెప్పండి. అట్లాగే ఈ దినపత్రికలతో పాటు వీళ్ళకి ఇచ్చిన యాడ్స్ లో దాదాపు 26.71 కోట్లలో కేవలం 16 కోట్లు వీటికే ఉన్నాయి. ఖచ్చితంగా దీంట్లో ఒక పక్షపాత ధోరణి ఉంది, అవినీతి ఉంది, నిబంధనల ఉల్లంఘన ఉంది. ఇది ఒప్పుకొని తీరాల్సిన అంశం. ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, ప్రోబ్ జరుగుతుంది, విచారణకు హాజరవ్వాలి. నేను చెప్పకుండా వెళ్ళిపోతాను ఢిల్లీ అంటే ఎట కుదురుతుందండి? నేను చెప్పకుండా ఢిల్లీ వెళ్ళిపోతాను, నేను ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నా రిలీవ్ ఆర్డర్ అక్కర్లా రాష్ట్ర ప్రభుత్వంతో. ఇవన్నీ కూడా ఈ చిన్నపిల్లల మాటలా మాట్లాడుతున్నాడు ఒక ఐఏఎస్ అధికారి. చేసిన తప్పుడు పనులు. ఇప్పుడు నిబంధనలు ఉన్నాయండి. నేను పత్రిక నడుపుతున్నా, నాకు తెలుసు సర్క్యులేషన్ ఆధారంగా పత్రికలు అయితే కనుక సర్క్యులేషన్ ఆధారంగా దాని మీద సర్క్యులేషన్ ఇంత టారిఫ్ బట్టి ఇవ్వాలని ఉంటుంది రూల్. అట్లా వ్యూవర్షిప్ బట్టి ఛానల్స్ ఉంటుంది. ఎట్లా పడితే అట్లా, ఎంత పడితే అంత బిల్లులు శాంక్షన్ చేసుకోవడం. ఇందాక మిత్రుడు మీరు చెప్పారు పాయింట్, రైట్లీ మీరు పాయింట్ అవుట్ లెవెల్ చేశారు. ఎందుకు ఈనాడు ఆపారు? ఈనాడు వాళ్ళు యాడ్ వద్దుబా మహాప్రభు అని దండం పెట్టారు, బిల్లులు ఇవ్వట్లేదు. అదే కాదు, ఇంకొకటి ఉంది. ఇప్పుడు వీళ్ళ అనుకూల ఛానల్స్, వీళ్ళ సాక్షికి మీడియాకి అయితే బిల్లులు తొందరగా క్లియర్ అయిపోవటం, మిగతా ఛానల్స్కి ఇచ్చిన యాడ్స్ యొక్క బిల్లులు పెండింగ్ లో ఉండటం, ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయట. సో ఇది రీజను. ఇదంతా తప్పుడు కాదా? తప్పుడు పనులు కావా? నిబంధనలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయండి. ఇప్పటికీ ఉన్నాయి పెండింగ్ లో. సాక్షి కూడా ఉన్నాయి రికార్డ్స్ ఇప్పటికీ ఉన్నాయి. పక్కన పడేశారు, అన్ని ఫైల్స్ పక్కన పడేశారు. ఇది తప్పుడు పనులు కావంటారా? చెప్పండి. కరెక్ట్ పని చేశాడా? చెప్పండి. కుమార్ రెడ్డి గారు ఎవరి ఒత్తిళ్లకు లొంగి కొన్ని ఛానల్స్ కి యాడ్లు ఇవ్వటం, కొన్ని ఛానల్స్ ఇవ్వకపోవటం, బిల్లులు ఆపేయటం, టారిఫ్ ఎక్కువ పెట్టి ఇవ్వటం, ఎక్కువ టారిఫ్ చేయటం, అనధికారిక ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ ఎవరు చేయమన్నారు? చూడండి రికార్డ్స్ లో. రెజ్యూమీ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? వేలకు వేలు జీతాలు ఇచ్చి
ఇవన్నీ కూడా చాలా అవకతవకలు ఉన్నాయి ఎఫ్ఐఆర్ లో. అజయ్ నేను గారు. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని మాట్లాడుతున్నా. ఎఫ్ఐఆర్ లో అజయ్ గారు, సాక్షి కూడా బిల్స్ పెండింగ్ ఉన్నాయి. మీరు అది కూడా తెలుసుకోవాలి. కేవలం ఏదో ఈనాటికి వీటికి పెండింగ్ ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు. మొత్తం విచారణ సాక్షి చేసి కూడా ఫైల్ తయారు బిల్స్ చేసింది. పెండింగ్ లో ఉన్నాయి. నాకు తెలియదు, నేను చూడలేదు, మౌనంగా ఉంటే తీసేయండి. కుదరదు, చెప్పాలి. అది పెండింగ్ ఎంత ఉంది, ఎవరికి ఎంత ఉంది అనేది అక్కడ చూస్తే తెలుస్తుంది. కానీ అసలు అన్నిటికన్నా ఘోరమైన అంశం ఏంటంటే అనధికారికంగా 270 మంది 250 అంటున్నారు. 270 పెద్ద తేడా ఏం లేదే కానీ నేను చెప్తాను, వివరం కూడా ఇస్తాను. 142 పోస్టులు, పిఆర్ఓలు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్స్ మరియు డ్రైవర్లు 142 మంది. అట్లాగే మరి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో మరి 113 మందిని అపాయింట్ చేశాడు. వాటికి రెజ్యూమ్స్ లేవు. కంటెంట్ డెవలపర్స్ అంట, వాళ్ళు ప్రత్యేక అధికారులు అంట. వాళ్ళకి రెజ్యూమ్ లేకుండా ఎలా ఇచ్చారు ఉద్యోగాలు? సార్ ఇంతకీ బాజీ గారు వీళ్ళంతా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ గానే ఉన్నారా? అక్కడికి వచ్చి డైలీ పనిచేసే వాళ్ళు? అసలు అది మనకు తెలిసి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కదా? అంతే అంతే, అదే సార్. అంటే అక్కడికి వచ్చి పని చేశారా లేకపోతే ఇంకెక్కడన్నా పని చేస్తుంటే జీతాలు వెళ్తాయండి, పని చేయడం పోవడం. అక్కడికి వెళ్ళి ఎక్కడ పని చేస్తారు సార్? ఇవన్నీ బహిరంగ రహస్యాలే. మనం చెప్పుకుంటే మన మీడియా సంస్థలు మనకే సిగ్గు చేయటది. ఓకే, ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఇదొక పెద్ద స్కామ్ సార్. మనం ఏపీ ఫైబర్ నెట్ గురించి మాట్లాడుతున్నాం, ఇదో పెద్ద స్కాము. దీంట్లో తవ్వుకుంటా వెళ్తే కొన్ని 100 కోట్లు బయటకు వస్తాయి. ఈ తప్పించుకొని వెళ్ళిపోతాను సార్. ఇది సమాధానం చెప్పాలా, నిరూపించుకోవాలా? మరి ఆ ఫైబర్ నెట్ కి సంబంధించి అవినీతి గురించి ఎత్తినటువంటి ఆయన చైర్మన్ గారు జీవి రెడ్డి గారు ఆయన హౌస్టింగ్ అయిపోయారు. మరి ఆయన న్యాయం జరగలా? మరి ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎవరికి న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో చూడాలి. ఏమోనండి, ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు. వీళ్ళందరినీ కఠినంగా ఈ సాక్ష్యాధారాలతో పనిష్మెంట్లు ఇస్తారని నమ్మకమే లేదు. 5 ఏళ్ళు సరిపో వీళ్ళకి. ఇప్పటికీ ఉదాసీనంగా చక్కగా హాయిగా ఉన్నారు. రోజుకో స్కామ్ వస్తుంది, రోజుకో అన్ని డిపార్ట్మెంట్లు వెతికితే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా డొల్లలే. ఇదే పరిస్థితి. ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు తేలుతుంది? మనం సరదాగా మాట్లాడుకొని కంఠశోషే తప్ప ఏమీ లాభం లేదనేది నా ఉద్దేశం. చెప్పాలి సమాధానం దానికి. మేబీ ఈ పర్టికులర్ రిజల్ట్స్ చూస్తుంది మీరు ఆ రిజల్ట్స్ చూస్తున్నారు. దాని గురించే డిస్కషన్ జరుగుతున్నాయి. మా ప్రభుత్వం చిత్తశుద్ధిలో ఎటువంటి అనుమాన పడాల్సిన అవసరం లేదు. అన్యాయస్తులు ఎవరైతే ఈ కరప్షన్ చేశారో వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షణ అనుభవించాల్సిందే. ఓకే కిరణ్ గారు, చూద్దాం మీకు ఎంత సమయం కావాలో ఎంత సమయం తీసుకుంటారో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కిరణ్ గారు, అలాగే రమేష్ గారు, కృష్ణాంజనేయులు గారు, బాజీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.